భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు అంటే ఫ్రీ స్పీచ్. ఈ ఫ్రీ స్పీచ్ అనేటటువంటిది యూరప్ సమాజంలో విపరీతంగా ఉంది. అయితే ఈ ఫ్రీ స్పీచ్ని వాడుతున్నది యూరోపియన్స్ అంటే ఎస్, అట్ ద సేమ్ టైం యూరోపియన్స్ దగ్గర ఉన్నటువంటి ఆ ఫ్రీ స్పీచ్ పవర్ని యూరప్లోకి ప్రవేశించినటువంటి చొరబాటుదారులు వాడుకుంటున్నారు, శరణార్థులు వాడుకుంటున్నారు. కానీ వాళ్ళు దుర్వినియోగం చేస్తున్న వేళ వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నటువంటి యూరోపియన్స్ని మాత్రం అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి వివిధ దేశాల్లో జరుగుతుంది. జర్మనీలోనైనా, ఫ్రాన్స్లోనైనా, బ్రిటన్లోనైనా ఇట్లాంటి చోట్ల జరుగుతుంది. అక్కడ ప్రజలలో వస్తున్నటువంటి ఆ కోపానికి సజీవ సాక్ష్యం అమెరికాలో ఉన్నటువంటి ప్రజాగ్రహం ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఇతర దేశాల వాళ్ళ యొక్క భావజాలాన్ని ప్రోత్సహించి అమెరికన్లనే ఇబ్బంది పెడుతున్న వాళ్ళని అమెరికా ప్రజలే తిరగబడితే పట్టించుకోకపోతే విరక్తి చెందిన ప్రజలు ట్రంప్ని గెలిపించారు. దాంతో ట్రంప్ మంత్రివర్గంలో కీలకమైన రెండవ ఉపాధ్యక్షుడు అయినటువంటి జేడీ వాన్స్ వచ్చి యూరప్ సమాజానికి చెప్తున్నారు, ఫ్రీ స్పీచ్ అనేటటువంటిది దుర్వినియోగం కాకూడదు. మాస్ ఇమ్మిగ్రేషన్ ఎట్లయితే అంటే ఎక్కడైనా బతకచ్చు అన్నటువంటి పేరుతో ఇష్టం వచ్చినట్టు బతకడాన్ని, మీ దేశాలకే ఇబ్బంది తెచ్చేటటువంటి పరిణామాల్ని ఊరుకోవద్దు అని చెప్తున్నాడు.